వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్ మొత్తమే కాదు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క పేరు హైడ్రా రంగనాథ్. ఇది నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, ప్రజల మద్దతు ఉంటే అది ఏదైనా సరే సక్సెస్ అని చెప్పి. రాజకీయ నాయకుల మద్దతు లేదంటే మీడియా మద్దతు పెట్టుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ప్రజల మద్దతు ఉందంటే దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు అని చెప్పాం కదా, ఇప్పుడు అదే జరుగుతుంది. హైడ్రా చర్యల మీద అటు ప్రతిపక్షాలు కావచ్చు, అలాగే కూల్చివేతలకు గురైనటువంటి బాధితుల నుంచి కావచ్చు తీవ్ర విమర్శలు ఒక పక్కన వ్యక్తమైనప్పటికీ కూడా ఇంకోవైపు హైడ్రా నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణికి భారీగా ప్రజలు తరలి రావడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రతి వారం కూడా వేలాది మంది వాళ్ళ సమస్యల కోసం ప్రజావాణిని ఆశ్రయిస్తూ ఈ వ్యవస్థ మీద గణనీయమైనటువంటి విశ్వాసం పెట్టుకున్నారు. ఇప్పుడు అదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫిర్యాదుల సంఖ్య అయితే విపరీతంగా పెరిగింది. సో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించడానికి కొన్ని వారాల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపేల్చడం కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా హైడ్రా ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు వివిధ మార్గాల్లో వాళ్ళకు అందినటువంటి ఫిర్యాదుల సంఖ్య 20,000 మార్కును దాటిపోయింది. ప్రజావాణి ద్వారా మాత్రమే వేలాదిగా వాళ్ళు నేరుగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల FTL పరిమితుల ఉల్లంఘనలు, నాళాల ఆక్రమణలు, రోడ్ల ఆక్రమణలు, పార్కులు, పబ్లిక్ లేఅవుట్లు, వీటన్నిటిని కబ్జాలు, ఇలాంటి సమస్యల మీద సంవత్సరాలుగా పరిష్కారం కోసం తిరుగుతున్నటువంటి ప్రజలకి కోర్టు కూడా ప్రత్యామ్నాయంగా కాదు, ఇక్కడ హైడ్రా ప్రత్యామ్నాయ వేదికగా మారింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో అనేక శాఖల మధ్య తిరుగుతూ పరిష్కారం కాని కొన్ని సమస్యలు హైడ్రా జోక్యంతో అత్యంత వేగంగా పారదర్శకంగా పరిష్కారం అయ్యాయని చెప్పి ఫిర్యాదుదారులు చెప్తున్నారు. అయితే మరి ఇక్కడ హైడ్రా చర్యల మీద తీవ్ర ఆందోళనలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. నాలా పరివాహక ప్రాంతాలు, చెరువుల పరిసరాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి కుటుంబాలు కూల్చివేతల భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. ముందస్తు నోటీసులు, చట్టబద్ధ ప్రక్రియ అమలుపై అనేక సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తగా కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు కూడా విధి విధానాల మీద, వాటి అమలు మీద వ్యాఖ్యానం చేసే ముఖ్యంగా పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆక్రమణదారుల మీద చర్యలు అవసరమే అయినప్పటికీ చట్టబద్ధ హక్కులు కలిగిన నిరపరాధులు నష్టపోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా అంటూ ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు. ఇంకా హైడ్రా విషయాల్లో 2 కోణాల్లో ఇక్కడ చాలా భిన్నమైనటువంటి అభిప్రాయం ప్రజల్లోనే కనిపిస్తోంది. నగరంలో చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములు కాపాడాలి అని కోరుకునే పౌరులు ఒకవైపు, కాలనీ సంక్షేమ సంఘాలు కూడా హైడ్రా చర్యలను స్వాగతిస్తూ నగర భవిష్యత్తుకి అవసరమైనటువంటి వ్యవస్థగా అభివర్ణిస్తున్నాయి. ఇంకోవైపు ప్రతిపక్షాలు బాధితులు అంటే ఎవరు? ఇందాక చెప్పుకున్నటువంటి దానికి చెరువు గట్టల దగ్గర అక్కడ దశాబ్దాల నుంచి గుడిసెలేసుకునేది, లేదంటే మెల్లమెల్లగా ఇళ్ళు కట్టుకుని బతుకుతున్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళని అధికారులు చూడాల ఇన్నాళ్ళు కూడా, మరి వాళ్ళ దగ్గర ఏ లంచాలు తీసుకొని అదంతా చేశారో తెలియదు. కానీ చివరాఖరికి ఇక్కడ నష్టపోతుంది ఎవరు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నష్టపోతున్నారు, ప్రజలు కూడా నష్టపోతూనే ఉన్నారు. ఎందుకంటే వర్షం వచ్చిందంటే గంటకి ఎంతలా మునుగుతుందో సిటీ అనేది అందరికీ తెలిసిందే. నీళ్లు వెళ్లాల్సిన దారిని బ్లాక్ చేసేసి మా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాం దాని మీద అంటే అప్పుడు తప్పెవరిది? సో ఇలాంటి బాధితులు కొంతమంది, వీళ్ళు మాత్రం ఈ కూల్చివేతల ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధ చట్టం ఇవన్నీ కూడా చూస్తూ, అలాగే మానవీయ కోణం కూడా, మానవత్వం అనేది లోపించిపోతుంది, మమ్మల్ని చంపేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వీటన్నింటికీ కూడా ఇక్కడ ప్రజల నుంచే వస్తున్నటువంటి ఒక భారీ స్పందన, ముఖ్యంగా ప్రజావాణి కార్యక్రమం దగ్గర కనిపిస్తున్న భారీ స్పందన. ఒకవైపేమో ప్రజలు మా సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పి హైడ్రాని ఆశ్రయిస్తున్నారు, హైడ్రానే నమ్ముకున్నారు అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తుంటే, ఇంకోవైపు కూల్చివేతల మీద అభ్యంతరాలు, తీర్పులు ఇవన్నీ కూడా ఇంకా పారదర్శకంగా చట్టబద్ధంగా పనిచేయాలన్న అవసరాన్ని గుర్తు చేస్తూనే ఆక్రమణల మీద రాజీ లేనటువంటి చర్యలను కొనసాగిస్తూ నిబంధనలని ఖచ్చితంగా పాటించడం, నిజమైన బాధితులకి న్యాయం చేయడం, నిరపరాధులు నష్టపోకుండా చూడడం, ఇది హైడ్రా మీద ప్రజలకి ఇలాంటి భావన కలగాలి, విశ్వాసం ఇంకా బలంగా పెరగాలి అనేటువంటిది చెప్తున్నారు. కొంతమంది మాత్రం మాకొచ్చి అడ్డం పడుతున్నాడు రా నాయన, ఏందిరా ఈ గోల, ఎందుకు వచ్చాడ్రా ఈ రేవంత్ రెడ్డి, ఎందుకు తీసుకొచ్చాడ్రా హైడ్రాని, మా పుట్టిముంచడానికి కాకపోతే అనేటువంటి విధంగా కొంతమంది కబ్జా కోరులు, కబ్జాదారులు, దొంగలు, దోపిడీదారులు కూడా కోర్టులో కేసేస్తున్నారని ప్రభుత్వం చెప్తోంది. బాహాటంగానే ఇంకేముంది, రంగనాథ్ లంచగొండి అంతా కూడా ప్యాకేజీ తీసుకుంటూ ఉంటాడు, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, టార్గెట్ చేసి మరి చేస్తున్నాడు అంటూ అబద్ధపు ఆరోపణలు ఇవన్నీ కూడా పుట్టించుకుంటూ వస్తున్నారు. బట్ 20,000కి పైగా సమస్యలు ప్రజలే డైరెక్ట్గా వచ్చి, అయ్యా మీరే మా సమస్య తీర్చాలన్నట్టు ప్రభుత్వం దగ్గరకు కాదు, కోర్టుల దగ్గరకు కాదు, ప్రభుత్వం చేత నడపబడుతున్న ఒక సంస్థ దగ్గరకు వచ్చి, ఆ వ్యవస్థ దగ్గరకు వచ్చి అడుగుతున్నారంటే అది ఎంత బలమైనటువంటిదో ప్రజలే అర్థం చేసుకున్నారు. ఇక దాన్ని తిట్టేవాళ్ళు, దాని మీద పడి ఏడ్చేవాళ్ళు అర్థం చేసుకోవాలి.
ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, కొత్తగా ఎవరు చెప్పాల్సినటువంటిది ఏం లేదు. చూద్దాం మరి ప్రజలు హైడ్రాని ఏ విధంగా కాపాడుకుంటారని. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.